హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో జొన్న రవ్వతో కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. జొన్నలతో మనం రకరకాలుగా బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడు చేసుకునే ఇడ్లీ, దోశ ఇలాంటివి కాకుండా ఇలా వెరైటీగా జొన్న రవ్వతో కట్టె పొంగలు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. అలానే బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్లకి రోజు మార్చి రోజైనా సరే ఇలా జొన్నలతో కానీ జొన్న రవ్వతో కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే మంచి ప్రోటీన్ కూడా అందుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటారు. ఇలా జొన్న రవ్వతో కట్టె పొంగలు చేసుకొని వేడి వేడి సాంబార్ కానీ చట్నీ కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకని ఆలస్యం, మంచి టేస్టీగా హెల్దీగా జొన్న రవ్వతో కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జొన్న రవ్వతో కట్టె పొంగల్ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ తెల్ల జొన్న రవ్వని తీసుకున్నానండి. ఇది మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఏ షాపుల్లోనైనా దొరుకుతుంది. ఇలా జొన్న రవ్వ తీసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నానండి. ఇలా కప్పుని తీసుకొని ఈ కప్పులోకి మనం రవ్వని కొలుచుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు జొన్న రవ్వని వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు జొన్న రవ్వ వేసేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో 3/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా ఈ బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా ఒకసారి చేత్తో అంతా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఈ రెండు కలిపి ఇలా శుభ్రంగా కడిగేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి ఇప్పుడు మనం ఇందాక కొలుచుకున్న కప్పుతోనే నీళ్లను కొలుచుకోవాలి. ఈ కప్పుతో ఇప్పుడు నేను 4 కప్పుల నీళ్ళని పోసుకుంటున్నానండి. అంటే మనం జొన్న రవ్వ పెసరపప్పు కలిసి 1/3 కప్పులకి 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా నూనె ఏదైనా వేసుకోవచ్చండి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న జొన్న రవ్వ పెసరపప్పు ఉన్నాయి కదండి, ఆ రెండింటిని కలిపి ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇలా కుక్కర్లో ఈ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళల్లో జొన్న రవ్వ పెసరపప్పు అంతా కలిసేలాగా ఒకసారి గట్టితో కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి. మూత తీసిన తర్వాత ఒకసారి గరిటెతో ఈ కట్టె పొంగల్నంతా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గట్టిగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అని చెప్పా కదండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం ఎర్రగా లైట్గా ఎర్రగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు. జీలకర్ర మిరియాలు మరీ ఎక్కువగా వేగిపోతే మాడు వాసన వచ్చి టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. ఈ విధంగా లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు జీడిపప్పుని వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 3 నుంచి 4 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ రెండింటిని వేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కొంచెం లైట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు. ఇలా లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే మరి కొంచెం వేగుతాయి. ఇవన్నీ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపునంతటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కట్టె పొంగల్ కుక్కర్ ఉంది కదండి, ఆ కుక్కర్ని ఈ స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేసుకున్నాక ఒకసారి గరిటెతో కట్టె పొంగల్ని కలుపుకోవాలండి. ఇది కొంచెం చల్లారింది కాబట్టి మరి కొంచెం దగ్గర పడింది. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే ఇందాక కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళని ఈ కట్టె పొంగల్లోకి పోసుకోవాలి. అలానే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు నీళ్లు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కట్టె పొంగలి చల్లారే కొద్దీ దగ్గరగా అయ్యి గట్టిపడుతుంటుంది కదండి, అందుకని మరి కొంచెం నీళ్లు పోసేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి కొంచెం చల్లారిన తర్వాత అయినా పల్చగా ఉంటుంది కాబట్టి చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టేసేసుకున్న జీడిపప్పు పోపునంతటిని ఇందులో వేసేసుకోవాలి. పోపు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పోపు అంతా మనం ఈ కట్టె పొంగల్లో కలిసేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. పోపు అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక పైన మరొక 1/2 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యిని కూడా మరొకసారి కలిపేసేసుకోవాలి. నెయ్యి అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూడండి, కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. వేడి వేడిగా ఈ కట్టె పొంగల్ పెట్టేసేసుకొని పక్కన సాంబార్ కానీ చట్నీ
చట్నీ కానీ వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. బరువు తగ్గాలనుకునే వారికైనా, షుగర్ పేషెంట్లకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ విధంగా జొన్న రవ్వతో కట్టె పొంగల్ చేసి పెడితే చాలా టేస్టీగా తినేసేస్తారండి. పక్కన సాంబార్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే జొన్నల్లో ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా ఈ జొన్న రవ్వతో కట్టె పొంగల్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, జొన్న రవ్వతో కట్టె పొంగల్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.